వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు పట్టణంలో స్థానిక మున్సిపాలిటీ సెంటర్ నుంచి కడప పోయే రోడ్డు బస్టాండ్ దగ్గర గత 30-40 ఏళ్ళ నుండి చెప్పులు కొట్టే కార్మికులు ఇక్కడ ఉన్నారు. బీగాలు తయారు చేసే కార్మికులు ఉన్నారు. కుండలో అమ్ముకునే వ్యక్తులు ఉన్నారు. అదేవిధంగా స్పార్నర్లు కొన్ని రిపేర్ చేసే వ్యక్తులు ఒక 3 బీసీలు 3 ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ జీవనము కొన్ని ఏళ్ళ నుండి ఇక్కడే స్థిరంగా ఏర్పాటు చేసుకొని రేకులు అట్లాంటివి ఇవన్నీ ఏర్పాటు చేసుకొని వాళ్ళ జీవిస్తారు. ఈరోజు పక్కన బ్యాక్ సైడ్ గ్రంథాలయం ఉంది. ఆ గ్రంథాలయము మరమ్మతులు చేయడానికా లేదంటే ఇక్కడ బాత్రూమ్లు ఏర్పాటు చేసేదానికా అన్న వాస్తవ రేఖలు తీసుకుంటే కమిషనర్ గారు కానీ ఇక్కడ ఒక ఆలోచన చేసి వాళ్లకు 6 అడుగులతో ఒక నిర్మాణాలు ఏర్పాటు చేసి రూములు కట్టించే విధంగా ప్రభుత్వం ఒక ప్రణాళికలు తీసుకొని స్థానిక గవర్నమెంట్ ప్రకారంగా మున్సిపల్ కమిషనర్ గారు ఆ చొరవ తీసుకోవాలని కూడా మేము మహాజన రాష్ట్ర సమితి ఒక డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ కుటుంబాలను రోడ్డుపైకి ఈడ్చకుండా, రోడ్డుపైకి ఇబ్బందులు చేయకుండా ఆ కుండలు అమ్ముకునే వ్యక్తులు, బీగాలు అమ్ముకునే వ్యక్తులు, రిపేర్ చేసుకొని బతికే వ్యక్తులు, చెప్పులు కుట్టే కార్మికులు వీళ్ళందరికీ అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఉండాలి. కూటమి ప్రభుత్వం ప్రజలకు అండదండగా ఉండే విధంగా ఉండాలి. కూటమి ప్రభుత్వం ఎక్కడ చూసినా ఇబ్బందులు గురి చేసే విధంగా లేకుండా ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ఈ కార్మికులకు, ఈ పని చేసే వ్యక్తులకు 6 అడుగులతో ఒక రూములు కట్టడం, లేదంటే రూములు కట్టి లేకపోతే రేకుల షెడ్లు ఏర్పీయడం, లేదంటే రేకుల షెడ్లు ఏర్పి లేకపోతే 6x6 ఒక పెద్దటి బంకులు ఏర్పాటు చేసే విధంగా ఒక 6 అడుగులు ఈ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే అన్ని విధాలుగా ఇబ్బందులు లేకుండా ఉండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి కమిషనర్ గారికి, స్థానిక అధికారులకు అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. త్వరలోనే ఆర్టీఓ గారిని కలుస్తాం. అదేవిధంగా కలెక్టర్ గారికి, లేదంటే పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఉన్నారు. ఆ విషయంలో కూడా ఈ విషయం ఏదైనా పొరపాటు జరిగితే అక్కడ కూడా కలుస్తామని కూడా తెలియజేస్తాం.